మాజీ సీఎం కేసీఆర్ కి దమ్ముంటే కవిత ప్రశ్నలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు కాంగ్రెస్ ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్. సొంత కూతురికి సమాధానం చెప్పలేని వాళ్లు తెలంగాణ ప్రజలకు ఏం సమాధానం చెప్తారని ప్రశ్నించారు. తెలంగాణ పాలకుడిగా కేసీఆర్ ఫెయిల్ అయ్యారని విమర్శించారు. కేసీఆర్ కవితకు సమాధానం చెప్పే దమ్ముందా? సూటి ప్రశ్న. తెలంగాణ రాజకీయాల్లో ఒక సంచలనంగా మారిన కవిత యొక్క మండలిలో స్పీచ్ అనేది నీ దుర్మార్గాలకు సాక్ష్యంగా నిలిచిన పరిస్థితి. సొంత కూతురు యొక్క ప్రశ్నలకు సమాధానం చెప్పలేక తిరుగుబాటు చేసినట్టుగా కూతురు మీదనే యాంటీగా ప్రెస్ మీట్లు పెట్టేయడము, మాట్లాడిపోయడము కాదు. మీకు దమ్ముంటే, మీకు చెప్పే ధైర్యం ఉంటే ప్రతి చెప్పాల్సిన అవసరం ఉంది. అది కేటీఆర్ అయినా హరీష్ రావు అయినా సరే. కేటీఆర్ ప్రతిరోజు పొద్దుగాల లేచి మాట్లాడతాడు మొత్తం మీడియా స్పేస్ కొరకు. హరీష్ రావు అబద్ధాలన్నీ చెప్పుకుంటాడు. కేసీఆర్ బయటకు వెళ్తే నేను మామూలుగా ఉండదని అంటుంటాడు. కానీ ఇప్పుడు ఈ వీటికి సమాధానం చెప్పాల్సిన అవసరం తెలంగాణకు ఉంది. వందల మంది ప్రాణత్యాగాల పునాదుల మీద ఏర్పడ్డ తెలంగాణను దోచుకున్న దొంగలుగా మీరు ఎలా చరిత్రకెక్కిన దానికి సాక్ష్యమే కవిత గారి స్టేట్మెంట్గా నేను చూస్తున్నా. రాజకీయంగా బీఆర్ఎస్లో ఉన్నప్పుడు ఎందుకు మాట్లాడలేదంటే బీఆర్ఎస్ పెట్టడాన్నే వ్యతిరేకించిందని చెప్తుంది కదా. తెలంగాణ పునాదుల మీద మీ పార్టీని నిర్మించుకొని తెలంగాణ సంపదను దోచుకొని భారత రాష్ట్ర సమితిగా ఈరోజు అవతరించి దేశాన్ని కూడా దోచుకోవాలంటే తెలంగాణ ప్రజలు మిమ్మల్ని ఇక్కడనే బండబెట్టిండ్రు. మనం చేసిన తప్పులు ఏవైనా మళ్ళీ ఏ విధంగా తలుగుతాయో అవి కవిత రూపంలో మీకు తలుగుతున్న పరిస్థితి నాకు కనబడుతున్నది. అన్నిటికంటే ముఖ్యంగా ఏదో బీజేపీతో మాట్లాడుకొని మేము కొనసాగుతాము, లేదైతే అడ్జస్ట్ అవుతాము, లేదా అరెస్టుల నుంచి తప్పించుకోగలుగుతాము, లేకపోతే మేము బీజేపీతో కొనసాగితే పవిత్రమవుతామంటే వాళ్ళు కూడా మిమ్మల్ని ఏం లెక్క చేస్తలేరు. ఎందుకంటే ఎంతసేపటికి రాజకీయ ఎత్తుగడలు వ్యూహాలని ఎవరైనా ఆహ్వానిస్తారు తప్పితే ఇలాంటి దోపిడి దొంగలు లేదంటే ఏమనాలే డెకాయిడ్స్ లాగా రాష్ట్రాన్ని దోచుకుంటే రాజకీయం అనాలనా, ఇది దోపిడీ అనాలనా? కాబట్టి తెలంగాణ ప్రజలు ఈరోజు మిమ్మల్ని